హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం జీకే క్విజ్ 3లోకి వచ్చాం. సో అంతకంటే ముందు చూడండి, నేను ఫేస్బుక్లో ఒక మంచి గ్రూప్ క్రియేట్ చేశాను, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, తప్పకుండా మీరు అందరూ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ పెట్టాను. సో ఈ గ్రూప్ లింక్ డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే మనం ఫేస్బుక్ గ్రూప్లోకి వెళ్తాం. అందులోకి తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కంపల్సరీగా జాయిన్ చేయండి. ఓకే, ఇందులో మనకి మంచి అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్ మొత్తం అన్ని పోస్ట్, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని కూడా అందులో పోస్ట్ చేస్తుంటాం డైలీ. సో తప్పకుండా మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా క్విజ్ నెంబర్ 3 జీకే. సో జీకే క్విజ్ నెంబర్ 3లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ 10 kilowatt floating solar power plant is located in which state? ఫస్ట్, ఓకే, ఫస్ట్ది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ 10 kilowatt. ఓకే, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఓకే, సోలార్ పవర్ ప్లాంటే కానీ వాటర్ మీద ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు మీరు క్లియర్గా చూడండి, వాటర్ మీద ఉంది, ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అవుతుంది అంటే తేలుతూ ఉంది వాటర్ మీద. ఈ పవర్ ప్లాంట్ 10 kilowatt సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. ఓకే, సో 10 kilowatt గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట, ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్. ఓకే, వెస్ట్ బెంగాల్లో. అది జస్ట్ ఒక 5-6 days ముందు కేరళలో స్టార్ట్ చేశారు. ఎన్టీపీసీ వాడు స్టార్ట్ చేశాడు. ఎంత అంటే అది 100 kilowatt, అదే హైయెస్ట్ అనమాట. సో హైయెస్ట్ 100 kilowatt పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. ఓకే, 10 kilowatt వచ్చి ఇది ఫస్ట్ పవర్ ప్లాంట్ అనమాట, ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్. అది కూడా వాటర్ మీదే, ఇది కూడా వాటర్ మీదే. సో వాటర్ మీద ఉండేదాన్ని ఏమంటాం? ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రాణా ప్రతాప్ సింగ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? సో రాణా ప్రతాప్ సింగ్ డ్యామ్ ఏ రివర్ ఒడ్డున కట్టారు అంటున్నారు. ఏ రివర్ మీద? చంబల్ రివర్. ఓకే, చంబల్ ఎక్కడ ఉంది? మనకి రాజస్థాన్లో ఉంది. రాణా ప్రతాప్ సింగ్ డ్యామ్. ఓకే, అది ఎక్కడ కట్టారు? చంబల్ రివర్ దగ్గర. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? సో ఏది నేషనల్ పార్క్, మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనమాట. ఏంటిది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. ఇది యాక్చువల్ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఇందులోని బెంగాల్ టైగర్స్ ఫేమస్ అనమాట. ఓకే, ఇందులో బెంగాల్ టైగర్స్ ఫేమస్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1936లో. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, ఎందుకంటే ఫస్ట్ నేషనల్ పార్క్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ నేషనల్ పార్క్ ఎప్పుడు కట్టారు? 1936లో. ఇదేంటి, దీని నేమ్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దేనికి ఫేమస్? బెంగాల్ టైగర్స్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి అవార్డెడ్ ద భారత్ రత్న పోస్ట్మస్లీ? అంటే ఏంటంటే ఫస్ట్ టైం భారత్ రత్న అవార్డు పోస్ట్మస్లీ అంటే ఆఫ్టర్ డెత్ అనమాట. అంటే చనిపోయిన తర్వాత భారత్ రత్న ఫస్ట్ టైం ఒక అతనికి ఇచ్చారు. అతను ఎవరు అని అడుగుతున్నారు. అతను ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి అందరికీ తెలిసిన అతనే. ఓకే, సో ఫస్ట్ టైం ఇక్కడ మనకి చూడండి ఒక వర్డ్ కూడా వస్తుంది మనకి, పోస్ట్మస్లీ. దీని మీనింగ్ కూడా మనకు అర్థమవుతుంది ఏంటి? ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత. ఎవరికి ఇచ్చారు భారత రత్న? ఫస్ట్ టైం ఇచ్చారు, అదే లాల్ బహదూర్ శాస్త్రి గారికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. లైఫ్ డివైన్ ఈజ్ ఏ బుక్ రిటన్ బై. లైఫ్ డివైన్ అనే బుక్ ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఎవరు రాశారు? సర్ అరబిందో రాశారు ఈ బుక్ని. అరబిందో అతను ఒక ఇండియన్ నేషనలిస్ట్, ఒక ఫిలాసఫర్, ఒక యోగి, ఒక గురు అండ్ ఒక పోయిట్ కూడా. సో ఇవన్నీ అనమాట. అరబిందో గారు చాలా గ్రేట్, ఫేమస్ అతను. సో లైఫ్ డివైన్ అనే ఒక బుక్ని ఇతను రాశారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా? ఎవరు? డయోఫాంటస్. ఓకే, ఎవరు ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా? డయోఫాంటస్. ఇతను ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. ఓకే, ఇతనే ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా. ఇతను చాలా బుక్స్ రాశారు, అర్థమెటికా అని, ఇంకా మెనీ ఆఫ్ విచ్ ఆర్ నౌ లాస్ట్. ఇప్పటికీ కూడా అంతం లేనివి, అదే ఇంకా ఎండ్ లేనివి, ఇప్పటికీ వాడుతున్నవి ఇవన్నీ. ఇలాంటి చాలా బుక్స్ రాశారు, అర్థమెటికా అని ఇంకా చాలా బుక్స్ రాశారనమాట. ఇతనే
ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా, డయోఫాంటస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో? సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇదేంటి ఏజెన్సీ? ఎక్కడుంది? మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్యారిస్లో ఉంది. ఓకే, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. ఇది అసలు ఎందుకు మనకి ఈ యునెస్కో ఏం చేస్తుంది? ఎడ్యుకేషనల్గా, సైంటిఫిక్గా, కల్చరల్ రిఫార్మ్స్ చేస్తుంటుంది అనమాట. సో మొత్తం అన్ని పీస్, సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి యునెస్కో పనిచేస్తుంటుంది. ఓకే, సో ఈ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ప్యారిస్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫేమస్ బుక్ నేమ్డ్ ట్రైన్ టు పాకిస్తాన్ వాజ్ రిటన్ బై. ఫేమస్ బుక్, చాలా ఫేమస్ బుక్ ఇది. ట్రైన్ టు పాకిస్తాన్ అనే బుక్ని ఎవరు రాశారు అంటున్నారు. ఎవరు రాశారు? ఖుష్వంత్ సింగ్. ఓకే, సో ఎవరు రాశారు? ఖుష్వంత్ సింగ్ రాశారు. ఎప్పుడు రాశారు? 1956లో రాశారు. ఓకే, ఈ బుక్ని ఎప్పుడు రాశారు? 1956. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇండియా ఇంపోర్ట్స్ అరౌండ్ 40% ఆఫ్ ఇట్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ యురేనియం ఫ్రమ్ కజకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా. వేర్ ఈస్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్ ఇన్ ఇండియా లొకేటెడ్? సో యాక్చువల్లీ మన ఇండియా 40% యురేనియంని కజకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నమాట, అంటే తెచ్చుకుంటున్నది. ఓకేనా, యురేనియంని 40% యురేనియం బయట నుంచి తెచ్చుకుంటుంది, కజకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. అయితే లార్జెస్ట్ యురేనియం రిజర్వ్ ఇండియాలో ఎక్కడుంది అంటున్నాడు. ఇండియాలో ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే కడపలో ఉంది. కడపలో తుమ్మలపల్లి విలేజ్ అని ఒక విలేజ్ ఉంది. సో అందులో ఉన్నట్టుగా గ్రహించారు. 2011లోని అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చి దీన్ని కన్క్లూడ్ చేసిందనమాట. ఇక్కడ లార్జెస్ట్ రిజర్వ్ ఉండొచ్చు అని. అన్నిటికంటే ఎక్కువ రిజర్వ్ ఇక్కడ ఇండియాలో అతి ఎక్కువ రిజర్వ్ ఇక్కడ ఈ ఏరియాలో ఉండొచ్చు అని తుమ్మలపల్లి విలేజ్లోని ఒక 2011లో అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు చెప్పారనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. The Indian Space Research Organization was founded on. ఇస్రో ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? మనకి 15th ఆగస్ట్. చూడండి, August 15 అందరికీ గుర్తుంటుంది. 1969. ఓకే, August 15, 1969. సో రీసెంట్గా మన ఇస్రో ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. ఏంటది? 104 శాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకెళ్ళింది. సో 104 శాటిలైట్స్ని తీసుకెళ్ళింది. సో అదొక రికార్డు. ముందున్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది ఇస్రో. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ యాన్యువల్ గ్రామీ అవార్డ్ వాజ్ హెల్డ్ ఇన్ ఇయర్ ఎట్ డాష్. ఓకే, ఫస్ట్ యాన్యువల్ గ్రామీ అవార్డ్. అసలు గ్రామీ అవార్డ్ ఎక్కడ ఇస్తారు? మ్యూజిక్లో ఇస్తారు. ఓకే, మ్యూజిక్లో ఇస్తారు, మ్యూజిక్ ఫీల్డ్లో. సో ఈ అవార్డు ఫస్ట్ టైం అసలు ఏ ఇయర్లో ఇచ్చారంటే 1959లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? లాస్ ఏంజల్స్లో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇండియన్ ఆర్మీ డే ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ 15th of January ఎవ్రీ ఇయర్. చూడండి, ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు? January 15th సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? అలా అయితే ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? లెఫ్టినెంట్ జనరల్ కేఎం కార్యప్ప. ఓకే, కేఎం కార్యప్ప. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్, ఓకే, ఇండియన్ ఆర్మీకి కేఎం కార్యప్ప. ఓకే, సో ఇందులో మనకి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు? January 15th. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. In which state of India the world's largest solar power plant is situated? So largest solar power plant ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఓకే, సో లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉన్నది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. యునిసెఫ్ వర్క్స్ ఇన్ 190 countries and territories to protect the rights of every child. Where is the headquarter of UNICEF situated? యునిసెఫ్ మొత్తం 190 కంట్రీస్ అండ్ టెరిటరీస్లో టోటల్గా పనిచేస్తుంది.
ఎందుకు పనిచేస్తుంది? చైల్డ్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, అలాంటి ఆ యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఎక్కడుంది హెడ్ క్వార్టర్? న్యూయార్క్లో ఉంది. ఓకే, న్యూయార్క్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఓంపురి. ఓంపురి ఫేమస్ హిందీ యాక్టర్, అందరికీ తెలిసిందే. అతని ఆటోబయోగ్రఫీ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. నేమ్ ఏంటి? ఓంపురి అన్లైక్లీ హీరో. ఓకే, ఓంపురి అన్లైక్లీ హీరో అనేది అతని ఆటోబయోగ్రఫీ బుక్. అది రాసింది ఎవరో కాదు, అతని వైఫే అనమాట. ఓకే, సో దీంతో మన క్విజ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఓకే, అండ్ ఫేస్బుక్ గ్రూప్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా జీకే క్విజ్ 4లో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.